దైవజనుణ్ణి ఎవరు ఎన్నుకోవాలి? ప్రజల చేత ఎన్నుకోబడేవాడు రాజు, దేవుని చేత ఎన్నుకోబడేవాడు దైవజనుడు. మరొకసారి చెప్పమంటారా? ప్రజల చేత ఎన్నుకోబడేవాడు రాజు, దేవుని చేత ఎన్నుకోబడేవాడు దేవుని చేత ఎన్నుకోబడేవాడు దైవజనుడు. కొంతమంది చూడండి, చర్చిలో ఎలక్షన్లో ఏంటి, ఈయన మాకు పాస్టర్ కావాలి, ఈయన మాకు ప్రెసిడెంట్ కావాలి, ఈయన మాకు ట్రెజరర్ కావాలి. ఈ ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆ రేంజ్లో జరగవంట, లోక్సభ ఎలక్షన్లు కూడా ఆ రేంజ్లో జరగవంట. ప్రజల చేత ఎన్నుకోబడేవాడు లోకపు నాయకుడు. అయితే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలను నొప్పించకుండా, బాధించకుండా, వాళ్ళ తప్పు చెప్పకుండా నాజూగ్గా దేవుని వాక్యం చెప్తూ వచ్చారట. అక్కడ అంటాడు, తమ్ముడు ఆ వచనం చూయించు, చూడండి ఆ మాట. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. ఇప్పుడు నా వైపు చూడండి. మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు చేయాల్సిన పని ఏంటి? ఆదరించేటప్పుడు ఆదరించాలి, ఓదార్చేటప్పుడు ఓదార్చాలి, దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయాలి, దోషాన్ని చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కొండ అంటారు కదా, కొండ బ్రద్దలు కొట్టినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా దోషాన్ని వెల్లడి చేయాలి. మీరు మందిరానికి వచ్చినప్పుడు కూడా, మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు కూడా, అయ్యా 20 సంవత్సరాలు బట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం, మా ఇంట్లో దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దైవజనుడా నిర్ముఖమాటంగా చెప్పు, దిద్దుబాటు చేసుకుంటాం, నిర్ముఖమాటంగా చెప్పు, బ్రతుకును సరి చేసుకుంటాం. మమ్మల్ని ఇలా అన్నారు, మేము మనసు ఆయాసపరుచుకోం, మమ్మల్ని ఇలా గద్దించారు, మనసును ఆయాసపరుచుకోం. మా దోషం ఏంటో, మా బలహీనత ఏంటో, మా బుద్ధిహీనత ఏంటో, దేవునికి ఎక్కడ ఆయాస్కరంగా బ్రతుకుతున్నామో మా దోషాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అని సంఘం దైవ సేవకుడికి చెప్పాలి. సంఘం దైవ సేవకుడికి చెప్పిందా లేదా అది తర్వాత, సంఘం ఏమనుకుంటుంది తర్వాత, వీళ్ళు మందిరానికి వస్తారా రాదా తర్వాత. దైవజనుడు ప్రజల దోషాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. చెప్పకపోవటాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళు చెరలోకి వెళ్ళారట. ఎందుకు చెరలోకి వెళ్ళారు? వాళ్ళ దోషాన్ని గురించి చెప్పకపోవటాన్ని బట్టి చెరలోకి వెళ్ళారు. ఒకవేళ దోషాన్ని గురించి చెప్పుంటే పశ్చాత్తాపడేవాళ్ళు, బ్రతుకు బాగు చేసుకునేవాళ్ళు, చెరలోకి వెళ్లకుండా దేవుడు వాళ్ళను కాపాడేవాడు. హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్దాం, హల్లెలూయా. ఇలాగే ఓ చోట సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఇలాగే ప్రార్థనకి వెళ్ళాను. ఆ బర్త్డే కోటలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. ఆ వాక్యం చెప్పే పరంపరలో ఎదురుగా కూర్చున్న ఒక అమ్మాయి స్టార్టింగ్ నుంచి ఫోన్ దగ్గర పెట్టుకొని ఆడుతూనే ఉంది. ఇది 15 సంవత్సరాల క్రితం. అదేదో సెల్ ఫోన్లో పాము గేమ్ ఉంటుంది చూసారా, పాము గేమ్ ఎట్లా మెలకలు తిరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో స్టార్టింగ్ నుంచి ఫోన్తో ఆడుకుంటూనే ఉంది. నాకు లోపట ఏమంటారు, రగులుతుందా మసులుతుందో ఏదో అంటారు కదా, లోపట భలే బాధ అయిపోయింది. ఇంత వాక్యం చెప్తుంటే ఈ అమ్మాయి ఏంట్రా, మనమేమో గెస్ట్గా వెళ్ళాం, ఏమన్నంటే పాస్టర్ గారు ఏమన్నా బాధపడతారేమో, నన్ను నేను సముదాయించుకుంటా ఉన్నాను. నా స్థానంలోనే గనక రాజశేఖరయ్య గారు ఉన్నట్టయితే బండకేసి ఉతికి దండె మీద ఆరబెట్టి అది మంచి బట్టగా మారేదాకా ఆయన వదిలిపెట్టరు. ఇది మొగవాటం బ్యాచ్, కొంచెం నొప్పించక కాస్త కొంచెం అయ్యగారి దగ్గర మొగవాటం ఉండదు, మొగవాటం లేకుండా వాక్యం చెప్తారు. ఏం చేయాలా, గెస్ట్గా వెళ్ళాం, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో. ప్రార్థన వాక్యం అయిపోయిందాక అమ్మాయి ఆడుకుంటానే ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి చెప్పా, అయ్యా ఆ అమ్మాయిని సెట్ చేయండి, లేకపోతే సంఘం పాడైపోద్ది. ఆ అమ్మాయిని చూసి సంఘం పాడైపోద్ది. ఇలాంటి యవన బిడ్డలు ఒకళ్ళు తయారైతే చెడిన కోతి వనమంతా జడగొట్టినట్లుగా మందిరంలో ఫోన్తో ఆడుకున్న అమ్మాయిని మీరు చూసి చూడనట్లుగా పోతే రేపు మందిర వాతావరణం అంతా ఎలా అయిపోద్ది, అయ్యా జాగ్రత్త అన్న. అయ్యగారు ఏమన్నారు తెలుసా, అయ్యగారు
మా చర్చికి వచ్చే వాళ్ళని ఎవరినైనా ఏమైనా అంటానేమో కానీ ఆ అమ్మాయిని మాత్రం పొరపాటున అన్నయ్య అన్నాడు. ఎందుకు అనవయ్యా అన్న? వాళ్ళ అమ్మా నాన్న ఒకళ్ళు కువైట్లో ఉంటారు, ఇంకొకరు దుబాయ్లో ఉంటారు. ఉంటే ఏమైందయ్యా, వాళ్ళ నాన్న ప్రతి నెల నాకు 4,500 పంపిస్తాడు, వాళ్ళ అమ్మ 3,500 పంపిస్తుంది. మొత్తానికి వచ్చేసరికి నెలకొచ్చి అందుకని దుబాయ్ సేటును చూసుకుంటున్న అమ్మాయిని ఏమన్నయ్యా అంటాడు. నాకేం చెప్తాడు తెలుసా, మనం కొన్ని చూసి మనం కూడా కొన్ని చూసి చూడనట్టు పోవాలండి. ఇట్లా స్ట్రిక్ట్గా ఉంటే ఈ కాలంలో కుదరదు. నేను అప్పుడు చెప్పా, దైవజనుడా వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా సంఘాన్ని నడిపిస్తే 8,000 దశంభాగం ఇచ్చేవాళ్ళు పోతే 80,000 ఇచ్చే శక్తి కలిగిన వారిని దేవుడు మందిరానికి నడిపిస్తాడు. అయినా మనం సేవ చేసేది డబ్బు కోసం కాదుగా, 8,000 పోతే 80,000 మంది ఇస్తారు, డబ్బు కోసం కాదు కదా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎవరు? నీ ప్రవక్తలు. సేవకుడు నువ్వు ఎన్నుకున్నవాడు కాకూడదు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కావాలి. నిన్ను నువ్వు పాస్టర్గా ప్రకటించుకోకూడదు, ప్రకటించుకోకూడదు. ఒక దైవజనుణ్ణి దేవుడు ఎన్నుకోవాలి. హల్లెలూయా, పెద్దగా చెప్తాం హల్లెలూయా. వీళ్ళు దోషాన్ని వెల్లడి చేయలేదట. వెల్లడి చేయకపోవటాన్ని బట్టి చెరలోకి వెళ్ళారు. ఇప్పుడు షుగర్ పేషెంట్ వచ్చాడు, డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. షుగర్ 350 ఉంది. షుగర్ ఉందన్న సంగతి ఆయనకి తెలియదు. ఇప్పుడు షుగర్ ఉంది అన్న సంగతి డాక్టర్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా లేదా? బాధపడతాడు పాపం. వద్దు, అసలు ఏం చెప్పొద్దు, ఏమీ చెప్పకుండా నాయనా అడుగుతా, డాక్టర్ గారు ఏంటో ఈ మధ్య మొత్తం గిడ్డినెస్, మొత్తం మనిషినంతా ఊగిపోతున్నా, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని అన్నాడు. నీకు రిపోర్ట్ వచ్చింది 350 H1 ఏంటి అది ఏదో అంటారు కదా చదువు, HbA1cనా, HbA1c 7.9 ఉందంట. ఆ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ గారు చెప్పలా. డాక్టర్ గారు నాకేం ప్రాబ్లం ఉంది అని అంటే, నీకు ప్రాబ్లం ఏంటయ్యా, గుండ్రాయిలాగా ఉంటే నువ్వు, నీకేం ప్రాబ్లం అయ్యా, చాలా ఆరోగ్యంగా ఉన్నావు, చాలా హెల్తీ మనిషివి. డాక్టర్ గారు స్వీట్ తినొచ్చా? తింటే వింటారా నాయన, పుల్లారెడ్డి స్వీట్ రోజుకొచ్చి 1 కిలో తిను. ఎంత? రోజుకొచ్చి 1 కిలో తిను అన్నాడు. నీకున్న జబ్బు చెప్పలా, బీపీ ఉంది 170. డాక్టర్ గారు ఏదో తల్లో నరాలు ఏమంటారు, తల్లో నరాలు గుంజుతా ఉన్నాయి డాక్టర్ గారు, తలకాయ అంతా ఊపినట్టుంది డాక్టర్ గారు, ఏమైపోయిందో అర్థం కాలేదు డాక్టర్ గారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఒకసారి చూడండి. బీపీ చెక్ చేసావు, పైదేమో 170 ఉంది, కిందదేమో 120 ఉంది. డాక్టర్ గారు ఏమైంది నాకు? నీకేమవ్వటం ఏంటయ్యా, చూస్తే గుండ్రాయిలాగున్నావు అనండి. పెద్దగానండి, ఒక బుడ్రాయి కాదు, ఊరు నడిబొడ్లో ఉంటుంది గుండ్రాయి. నీకేమయ్యా గుండ్రాయి లాగున్నావు, ఏం నాకేదో బీపీ ఉన్నట్టు. బీపీ ఎవరయ్యా అందే? లేదా డాక్టర్ గారు? లేదో. డాక్టర్ గారు ఉప్పు తినొచ్చా? బేషుగ్గా తినయ్యా, ఇంకొంచెం ఉప్పేసుకో, నీకే జబ్బు లేదని చెప్పాడు అనుకో. తెల్లారి మటన్ తెచ్చుకొని అంతకు మునుపు ఉప్పు వేసుకునేవాడు, ఈసారి ఉప్పు పోసాడు. 1 వారం రోజులు తిన్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకు ఈ బిడ్డ రోగగ్రస్తుడయ్యాడు? ఎందుకు ఆ బిడ్డ కాలు చేయి పడిపోయింది? డాక్టరే కనుక నీకున్న రోగం ఇది, డాక్టర్ రోగం చెప్పినట్లుగా పాస్టర్ పాపం చెప్పాలి. డాక్టర్ రోగం చెప్తాడు, ఒక వ్యక్తికున్న వ్యాధి చెప్తాడు. పాస్టర్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? విశ్వాసుల పాపం ఏంటో, విశ్వాసుల బలహీనత ఏంటో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ప్రజలు దిద్దుబాటు చేసుకుంటారు, ప్రజలు బ్రతుకును బాగు చేసుకోగలుగుతారు. ఆ రోజుల్లో ప్రవక్తలు
దిద్దుబాటు చేసేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు. దిద్దుబాటు చేయకపోవటానికి పాపం పాస్టర్ గారులు కూడా ఒక బాధ అనుభవించారు. ఏంటో చూడండి ఆ మాట. 4వ అధ్యాయం 16వ వచనం. 4:16 4:16 నాతో కలిసి చెప్పండి. ఇక నేను ముగించబోతున్నాను. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టాను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. ఎందుకు అక్కడ అంటాడు. ఇప్పుడు చెప్పండి. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. తల్లి నా వైపు చూడండి. ఎందుకు దేశం దిగంబరైపోయింది? ఆభరణ భూషితురాలుగా ఉన్న దేశం విధవరాలుగా ఎందుకు మారిపోయింది? జనభరితమైన పట్టణం ఏకాకిగా ఎందుకు మిగిలిపోయింది? యాజకులంటే గౌరవం లేదు. నిజమే. నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లో తల్లులు మా దగ్గరకు వచ్చి మాట్లాడే విధానం, ఆ తర్వాత తరం మాట్లాడే విధానం, ఆ తర్వాత మనవ సంతానం మాట్లాడే విధానం ఎంత వ్యత్యాసం ఉందో. ఆ కాలంలో వెనక కూర్చొని పెద్ద తల్లులు కొంతమంది ఉన్నారుగా, ఎదురుగా నిలవబట్టడానికి కానీ, దైవజనుడాని అసలు ముఖం వైపు చూడటానికి కానీ భయపడుతూ అన్నా అక్క, అన్నా అక్క, అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడన్నా, 9వ తరగతి చదువుతున్నాడన్నా, 10వ తరగతి అన్నా, వాడు మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యేటట్లు ప్రార్థన చేయండి అన్నా, అంత భయంతో చెప్పేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఏంటో తెలుసా? పెద్దగా చెప్తాం మేమన్. యాజకుల ఎడల గౌరవము చూపలేదు. దైవజనులరా వాళ్ళు ప్రతిష్ఠించబడిన సేవకులరా, సేవ కొరకు అంకితం చేసుకున్న వాళ్ళరా, వాళ్ళకి దేవుడు సేవ తప్ప వేరే ప్రపంచం లేదురా. అయ్యో, ఎంత త్యాగపూరితమైన సేవకులు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు నపుంసకులుగా దేవుని కొరకు తమను తాము సమర్పించుకున్నటువంటి వ్యక్తులట. ఆ గౌరవం బిడ్డలరా, ఒక్క మాట గుండెల్లో రాసుకొని, దైవ సేవకుని పట్ల నీ గుండెల్లో ఎంత గౌరవం ఉంటుందో, ఆ దైవ సేవకుడు బోధించే వాక్యం నూరంతలుగా నీ హృదయ క్షేత్రంలో ఫలించటం ప్రారంభిస్తుంది. రాజన్న రాజన్న రాజా భూజా ఎవడికి తెలుసు? జాజ్జా ఆయన కోపం ఎక్కువ అనుకుంటాండి, అంత పెద్ద కింద కరుస్తాడు. జెర్మీ అన్న మంచోడే కానీ మంచోడే. అసలు అప్పుడు ఉండేవాడు జెర్మీ అన్న స్టార్టింగ్లో ఎట్టుండేవాడో తెలుసా? జ్యోతక స్టార్టింగ్లో, మన చర్చి స్టార్టింగ్లో అసలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళండే. నేను చెప్తా, ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, ఆ రోజుల్లో ఉన్న భక్తి కంటే ఈరోజు భక్తి అధికమైపోయింది. ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన కంటే ఈరోజు దేవుని కృప, ఆ రోజుల్లో సంఘాన్ని ప్రేమించిన దానికంటే ఇంకెక్కువగా ప్రేమించే కృప ఇచ్చాడు. నేను ఈ మాట అనలేను. దేవుని కృపను బట్టి నా పూర్వస్థితి నాకు దయచేయి ప్రభా అని అనలేను.
నా పూర్వం నాకు దేవుడిచ్చిన భక్తి కంటే, సంఘాన్ని ప్రేమించిన దానికంటే, సంఘాన్ని ఆదరించిన దానికంటే, విశ్వాసులను గుండెల్లో పెట్టుకున్న దానికంటే మరెక్కువగా ఈరోజు పెట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నేను అడిగితే 60 కాదయ్యా, 100 కావాలి. ఒకప్పుడు 30 సావుకొచ్చిన ప్రారంభ దినాల్లో దేవుని కృప ఈరోజు 60 చేశావు. రాగల కాలంలో ఇది నా పిల్లల పట్ల 100 కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దల పట్ల దయ చూపకపోయిరి. తల్లి, నీకు దండం పెట్టి చెప్తా, మీ ఇంటికి వచ్చే పెద్దలను గూర్చి చిన్న నెగిటివ్ మాట కూడా నీ పిల్లలకు చెప్పొద్దు. పెద్దలు వస్తే, వాళ్ళ తాత వస్తే, రే వస్తున్నాడు మీ తాత ముసలోడు, మీ ముసలోడు ఎంత మాయదారుడు తెలుసా, మీ బాబాయ్ వాళ్ళకేమో ఆస్తి ఎక్కువిచ్చి మనకు తక్కువ చేసాడురా, ఆ ముసలోడు మావులోడా, ఆడు మోసగాడురా. చిన్నతనం నుంచి ఇది నేర్పేవనుకో, తాతను చూసి ముసలోడా అన్నాడు, రేపు నువ్వు ముసిల్దాని పోయిన తర్వాత నేను అనకపోతే నన్ను అడుగు. నీకు ముందు డిగ్రీ చేరుస్తాడు, ఏమే ముసిల్దాని అంటాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వేమన్నా చెప్పావనుకో, నేనేమంటానో తెలుసా, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని ఒక సామెత ఉంది. నువ్వు నేర్పిన విద్యే. పెద్దోళ్ళు టిల్డేట్ ఇప్పటికీ ఒక ఎబినేజర్ అన్నంటే నాకు గౌరవం, ఓ సామ్యుయల్ అన్నంటే ఒక గౌరవం, ఒక సుధాకర్ అన్నంటే ఒక గౌరవం, ఒక రాజమోహన్ గారు అంటే నాకు గౌరవం. వాళ్ళకు వాక్యాన్ని బోధించే ఆత్మీయ తండ్రినైనా పెద్దలు వాళ్ళను గౌరవించే విషయంలో ఇంత కూడా తక్కువ చేయను. బైబిల్ ఏమంటుందో తెలుసా, నీ దేవుడైన యెహోవాకు భయపడటం అంటే ఏంటో తెలుసా, తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని గౌరవించటమే యెహోవాకు భయపడటం. కొంచెం గట్టిగా ఆమెన్, పెద్దగా ఆమెన్. మీ అత్తను గురించి మాట్లాడేటప్పుడు మా అత్తమ్మ, మా అమ్మ, మా మామయ్య, మా అయ్య. పెద్దల గురించి మాట్లాడేటప్పుడు మా తండ్రి, మా అమ్మ. ఈ సంస్కారం నేర్చుకుంటే నీ పిల్లలు ఇది నేర్చుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. వీరు పెద్దల ఎడల దయ చూపలేదు, యాజకుల పట్ల గౌరవం చూపలేదు. దేశం దిగంబరైపోతా ఉంది. చివరికి ఒక్క మాట చెప్పి 2 నిమిషాల్లో నేను ముగిస్తా. చూడండి ఆ మాట, విలాప వాక్యాలు 4వ అధ్యాయం. చూడండి ఆ మాట ఒకసారి. నాలుగవ అధ్యాయం, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. 5వ వచనం చూడండి, నాతో కలిసి చెప్పండి. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొందరు. రైట్. 7వ వచనం, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. 5వ వచనం చివరి భాగం ఒకసారి నా వైపు చూసి చెప్పండి, నేను ముగించబోతున్నాను. నాతో కలిసి చెప్పండి. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు. ఏం తొడగబడింది వాళ్ళకి? రక్తవర్ణ వస్త్రాలంటే రక్షించబడిన వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. మాకు లోకమొద్దు, దేవుడు కావాలి. మాకు పాపమొద్దు, దేవుడు కావాలి. సాతానొద్దు, బ్రతికిన కాలం దేవుని కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మపు అనుభవం ద్వారా రక్షణ వస్త్రాలు తొడుక్కున్నారు. రక్షణ వస్త్రాలు తొడుక్కొని పెంచబడిన వారు దేన్ని కౌగిలించుకుంటున్నారట? ఒకసారి పెద్దగా చెప్పండి.
దీని వివరం చెప్పలేను, కానీ విసర్జించబడింది పెంట అంటే రక్షణ పొందేటప్పుడు విసర్జించారు, సినిమాలు విసర్జించారు, త్రాగుడు విసర్జించారు, లోకపు మాటలు విసర్జించారు, అది పెంట విసర్జించారు. ఒకప్పుడు దేన్ని విసర్జించారో ఇప్పుడు దాన్ని కౌగిలించుకుంటున్నారట. బిడ్డ, నా వైపు చూడు. ఒకప్పుడు ఏది చీ చీ అన్నావో, ఒకప్పుడు ఏది వద్దు వద్దు అన్నావో, ఈరోజు దాన్నే ముద్దాడే వ్యక్తిగా ఒకవేళ నువ్వు మారిపోయావా? అందుకనే దేశం ఆభరణ భూషితురాలు కాకుండా ఆభరణాలన్నీ కోల్పోయి విధవలాగా మారిపోయింది. జనభరితమైన పట్టణం ఏకాకిగా మిగిలిపోయింది. ఇర్మియా ప్రవక్త ఏమంటాడు? దేవా, మా పూర్వస్థితి మా పూర్వస్థితి మరలా మాకు. బిడ్డలారా, ఎంతసేపు మీరు వాక్యం గంటసేపు విన్నారు, 1:05 విన్నారు. ఈ 1:05 దేవుడు నా ద్వారా పలికించిన మాటల్లో కొన్ని మాటలు నిన్ను గూర్చి చెప్పబడ్డాయి. నేను నమ్ముతున్నా, ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డ మొదలుకొని ఆ మూలను కూర్చున్న పెద్దన వరకు, ఆ మూలను కూర్చున్న ఆ పెద్దన నాగేశ్వరరావు గారి వరకు ప్రతి బిడ్డను తాకుతూ వెళ్ళింది. ఏ దోషం నీలో ఉందో, ఏ లోపం నీలో ఉందో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలవబడి, నా పూర్వస్థితి నాకు దయచేయి, నా మొదటి ప్రార్థన నాకు దయచేయి, నా మొదటి ఆసక్తి నాకు దయచేయి. దేవుని సన్నిధిలో గుండె లోతుల్లో నుంచి నువ్వు ఏడవగలిగితే నీ పూర్వస్థితి దేవుడు నీకు ఇస్తాడు. దానికి మించి మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మించినదై ఉండునట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. పెద్దగా చెప్తాం ఆమెన్. జకర్యా గ్రంథం ఒక్క మాట చూడండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం నాతో కలిసి చెప్పండి. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరెక్కువగా నింపబడును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇర్మియా ప్రవక్త కాలంలో యెరూషలేం పట్టణం ఏమైపోయింది? ఏకాకి అయిపోయింది, దిగంబరి అయిపోయింది. మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి అని అడిగితే దేవుడు ఇక్కడ ఏం చేశాడో తెలుసా? తన పట్టణములను భాగ్యముతోనే కాదట, ఏమన్నాడు? మరి ఎక్కువ భాగ్యంతో దేవుడు ఆ పట్టణాలు నింపాడట. నా చేతులెత్తి దీవిస్తున్నా, నిజంగా ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నువ్వు ఏం కోల్పోయావో, ఏం పోగొట్టుకున్నావో, నువ్వు పోగొట్టుకున్న స్థితిని గూర్చి ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే, పోగొట్టుకున్నది దేవుడిస్తాడు. పోగొట్టుకున్న దానికంటే మరెక్కువ మహిమ, మరెక్కువ భక్తి నీ మీద నా దేవుడు కుమ్మరింపజేయునుగాక.